హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందు అసలు డబ్బు సంపాదించడం, రిచ్ అవ్వడం అనేది ఏమీ స్టేటస్ కాదు. కానీ మనం మాట్లాడే పాయింట్ ఏంటంటే, మనిషి ప్రపంచంలో ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. నాకు ఇది చాలు, నా లైఫ్ ఇంతే అని అనుకుంటే మన ఆలోచన కూడా ఆగిపోతుంది. సో మీ కలలు సాకారం చేసుకోవాలన్నా, సాధించాలన్నా కొన్ని మనమే క్రియేట్ చేసుకున్న మెంటల్ లిమిట్స్ ని మనమే బ్రేక్ చేసుకోవాలి. మనం పాటిస్తున్న కొన్ని అలవాట్లని మనమే దూరం చేసుకోవాలి. వీటిని దాటి మనం ముందుకు వెళ్ళాలి. అదే ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రిచ్ మైండ్ సెట్ ఉన్న జనాలు ఏ పనులు చేయరో, అలాగే మన మైండ్ సెట్ రిచ్ గా మారాలంటే ఏ పనులు మనం చేయకూడదు అనేది కొంచెం డీటెయిల్ గా ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పూర్ పీపుల్ కి రిచ్ మైండ్ సెట్ ఉంటుంది, అలాగే రిచ్ పీపుల్ కి పూర్ మైండ్ సెట్ ఉంటుంది. పూర్ మైండ్ సెట్ ఉన్న రిచ్ పీపుల్స్ స్లోగా పూర్ అవుతారు, అలాగే రిచ్ మైండ్ సెట్ ఉన్న పూర్ పీపుల్స్ స్లోగా రిచ్ అవుతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ను మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. పాయింట్ నెంబర్ 1, దే వాచ్ ఏ లాట్ ఆఫ్ టీవీ. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా టీవీ చూడడానికి బాగా ఇష్టపడతారు. ఏదైనా పని చేసినా, పనిలో సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా, బయటికి వెళ్ళి వచ్చినా, జిమ్కి వెళ్ళి వచ్చినా, తింటున్నా, వాటర్ తాగుతున్నా కూడా టీవీ లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ని చూస్తూనే ఉంటారు. వీళ్ళ మైండ్ని కామ్గా ఉండనివ్వకుండా ఒక రకమైన ఇన్ఫర్మేషన్తో, ఒక గందరగోళంతో వాళ్ళ బ్రెయిన్ని ఫుల్ చేస్తూనే ఉంటారు. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడుపుతుంటారు. ఏదైనా సోఫాలో కూర్చొని తన మైండ్ని ఎక్కువగా ఎలక్ట్రానిక్ డివైస్తో తృప్తిపరుచుకుంటూ ఉంటారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ డివైస్ని మీరు చూస్తున్న యాప్స్ అన్నీ కూడా రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు క్రియేట్ చేసినవే. కానీ వాళ్ళకి ఇలాంటి కన్స్యూమర్స్ కావాలి, అండ్ వాళ్ళ కోసం ఇలాంటి యాప్స్ని ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి. కానీ చాలామంది రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అకాంప్లిష్ చేసినా చేయకపోయినా రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం వాకింగ్ చేస్తారు. వాకింగ్లోనే ఎన్నో మంచి మంచి ఆలోచనలు వీరికి వస్తాయి. లేకపోతే ఏదైనా స్నూతింగ్ మ్యూజిక్ వింటారు. మైండ్ కామ్గా ఉండటానికి మెడిటేషన్ చేస్తారు. ఏ యాక్టివిటీ అయినా కూడా వాళ్ళ మైండ్కి ఉపయోగపడేది, వాళ్ళ మైండ్ని డెవలప్ చేసేది చేస్తారు. అంతేగాని వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసేది, వాళ్ళ మైండ్ని డిస్ట్రాక్ట్ చేసేది వాళ్ళేమీ చెయ్యరు. సో మీరు కనుక ఎక్కువగా టీవీ చూస్తున్నా, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తున్నా, ఎప్పటి నుంచి కొంచెం మీ మైండ్కి ఉపయోగపడేవి, మీ థాట్స్ని, మీ ఆలోచనల్ని గొప్పగా మార్చే పనులు చేయండి. డిఫరెన్స్ మీరే స్లోగా చూస్తారు. పాయింట్ నెంబర్ 2, దే వేకప్ వెన్ ఎవర్ దే వాంట్. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి వేకప్ టైం ఏమీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తారు. లేచిన వెంటనే ఫోన్ చూస్తారు, స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక అరగంట స్క్రోలింగ్ అయ్యాక అతి కష్టం మీద మంచం మీద నుంచి బయటికి వస్తారు. అండ్ తర్వాత కూడా లేచి మళ్ళీ ఫోనే చూస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక మార్నింగ్ ఒక రొటీన్ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ మొదటి గంట లేకపోతే 2 గంటల్లో వాళ్ళు చేసే పనే ఆ రోజు మొత్తానికి ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న అందరూ సేమ్ ఒకటే మార్నింగ్ రొటీన్ ఫాలో అవుతారు అని నేను అనడం లేదు. కొంతమంది 5ంటికి లేస్తారు, మరికొంతమంది 7ంటికి లేస్తారు. కొంతమంది లేచిన వెంటనే వాకింగ్కి వెళ్తారు, కొంతమంది జిమ్ చేస్తారు, లేకపోతే మెడిటేషన్ చేస్తారు. కానీ వీళ్ళందరూ కంపల్సరీగా ఒక మార్నింగ్ రొటీన్ని ఫాలో అవుతారు. వీళ్ళ రొటీన్ వీళ్ళకి, వీళ్ళ మైండ్కి, వీళ్ళ ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకున్న న్యాచురల్ స్టెబిలిటీని ఇంకా బాగా పెంచుతుంది. మరి లేచిన వెంటనే మీరేం చేస్తున్నారు? ఏదైనా మంచి మార్నింగ్ రొటీన్ని ఫాలో అవుతున్నారా, లేకపోతే సోషల్ మీడియాలోనే చెక్ చేస్తున్నారా? సో ఒక మంచి మార్నింగ్ రొటీన్ని వాకింగ్, జిమ్, మెడిటేషన్, ఏదైనా రైటింగ్, ఏదైనా సరే ఫాలో అవ్వండి. అండ్
కాన్స్టాంట్గా ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చేయండి. అది మీ ఆలోచనని మార్చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, దే వర్క్ ఇన్ అవర్స్. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈరోజు ఏం చేశావు, హౌ ఈజ్ యువర్ డే అని అడిగితే ఈరోజు 8 గంటలు పని చేశాను, 3 గంటలు నాన్ స్టాప్గా పని చేశాను అని ఇలా గంటల్లో పనిని కొలిచి చెప్తారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈరోజు ఏం చేశావు అని అడిగితే ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేశాను, ఈరోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను, ఈరోజు 50 పేజీల పుస్తకం రాశాను, ఇంకో 300 పేజీలు రాయాలి, ఇలా చెబుతారు. ఈ రెండింటికి తేడా ఏంటి అనుకుంటున్నారా? పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టాన్ని మాత్రమే చూస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతుంది అని చూస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనం రిటైర్ అవుతాము, ఆ తర్వాత మనం ఇంకేమీ చెయ్యక్కర్లేదు, అప్పుడు దాకా నెలకి ఎంతో కొంత సంపాదిద్దాం అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచించరు, నెల సంపాదన మాత్రమే చాలు అని అనుకోరు. ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా ఎక్కువ ఎర్నింగ్ రిసోర్స్ని, సంపాదనకి మార్గాలు ఇంకేమి ఉన్నాయని ఆలోచిస్తారు, దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటారు. సో మనం రిచ్ మైండ్ సెట్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఎన్ని గంటలు పని చేస్తున్నాం అని చూడకుండా ఎంత వాల్యుబుల్ పనులు చేస్తున్నాం, రోజు అలా వాల్యూ యాడ్ చేసే పనులు ఏం చేస్తున్నాం అని ఆలోచించి చేయండి. మీ ప్రయారిటీస్ మారుతాయి అండ్ మీరు ముందుగా అంటే కూడా ఇప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తారు. పాయింట్ నెంబర్ 4, దే థింక్ లెస్ అబౌట్ దేర్ బాడీ. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బాడీ గురించి పెద్దగా ఏమీ ఆలోచించరు. ఫాస్ట్ ఫుడ్స్ తినడం, ఏదో ఒకటి సమయానికి తినేస్తే చాలు అని అనుకుంటారు. అలాగే ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మాత్రమే అనుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రం అస్సలు అనుకోరు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఒక ముఖ్యమైన టూల్గా, వాళ్ళు ఎదుగుదలకు ఉపయోగపడే ఒక పనిముట్టుగా చూస్తారు. వాళ్ళ మెయిన్ ప్రయారిటీ వాళ్ళ శరీరం. ఏది పడితే అది తినాలి అని అనుకోరు, ఏది మంచిదో అదే తినాలి అని అనుకుంటారు. ఎక్సర్సైజ్ అనేది బాడీకి చాలా ముఖ్యం. ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ రొటీన్ని మాత్రం మిస్ అవ్వరు. అందుకే మనందరం శరీరాన్ని మొదట ప్రయారిటీతో పెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది మనకు చాలా ముఖ్యం అవ్వాలి. వారానికి కనీసం 3 రోజులైన ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. ఏదైనా ఫ్రెష్ హోమ్ కుక్డ్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా వెజిటేబుల్స్ తినడం, ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. పాయింట్ నెంబర్ 5, దే వర్క్ బిఫోర్ ద డ్యూ. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితినైనా పీకల వరకు తెచ్చుకుంటారు. రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈ రోజు చదవడం, రేపు మీటింగ్ ఉంది అంటే ఈ రోజు ప్రిపేర్ అవ్వడం. దీనివల్ల చివరి నిమిషం దాకా కూడా బాగా కంగారుగా ఉంటారు. బాస్ తిడతారు ఏమో అని పని చేయడం అనేది వాళ్ళకి ఒక రకమైన భయాన్ని పెంచేస్తుంది. దీనివల్ల వాళ్ళ బుర్ర చాలా ఫాస్ట్గా వేడివేడిగా పనిచేస్తుంది. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం రియాక్టివ్గా పనిచేయరు. వాళ్ళు వాళ్ళ చుట్టూతో ఉన్న ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ వీక్ ఒక పని ఉంది అని అంటే ఈ రోజు నుంచే కొంచెం కొంచెంగా చిన్నగా అయినా ఆ పనిని స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక డేట్స్కి వర్క్ సబ్మిట్ చేయాలి అంటే ముందే కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఏమనుకుంటారు అంటే ఒక గుడ్ రిజల్ట్ అనేది, ఒక మంచి ఫలితం రావాలి అంటే చాలా భయంకరంగా కష్టపడాలనుకుంటారు. అండ్ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు కాన్స్టాంట్గా కష్టపడితే గుడ్ రిజల్ట్స్ వస్తాయని బలంగా నమ్ముతారు. సో మనలో రిచ్ మైండ్ సెట్ పెరగాలి అంటే ఒక పని డెడ్ లైన్ వచ్చేదాకా వెయిట్ చేయడం కంటే కూడా ఒక కమిట్మెంట్తో చిన్నగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరిలో కూడా రిచ్ మైండ్ సెట్ అనేది వస్తుంది. పాయింట్ నెంబర్ 6, దే డోంట్ కంట్రోల్ దేర్ మనీ. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు డబ్బును కంట్రోల్ చేయలేరు అని అనుకుంటారు. వాళ్ళకి వాళ్ళ ఖర్చుల మీద ఐడియా ఉన్నా కూడా కరెక్ట్గా ఎంత ఖర్చు పెడుతున్నారో నెలకి అంటే మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు అలా కాదు. వాళ్ళ దగ్గర ఒక మనీ సిస్టమ్ ఉంటుంది. ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, శాలరీ పడిన వెంటనే ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో నుంచి ఎంత వస్తుంది అనే ఐడియా వాళ్ళ దగ్గర కంప్లీట్గా పక్కాగా ఉంటుంది. రిచ్ పీపుల్కి ఏమీ అదృష్టం వచ్చి రిచ్ అయిపోరు. వాళ్ళ పూర్గా ఉన్నప్పుడే వాళ్ళకి వచ్చే డబ్బుని కంట్రోల్ చేయడం వాళ్ళ రిచ్ అవుతారు. సో మనం కూడా మనకి వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఒక నెలలో మన ఖర్చులు ఎంత ఉంటున్నాయి,
వీటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మార్పులు మనం తీసుకోవాలి అనే ఆలోచన మనం స్టార్ట్ చేయాలి. అనుకున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలి. ఇలా చేస్తే మనం ఎంత పూరైనా కూడా నెమ్మదిగా రిచ్ అవ్వడం వైపు అడుగులు వేస్తాం. మనం పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్గా మార్చుకుంటాం. సో ఇవి ఫ్రెండ్స్, మనం ధనవంతులు అవ్వాలంటే వదులుకోవాల్సిన 6 అలవాట్లు. అయితే ఈ వీడియో ముగించే ముందు ఒక్కసారి రివైజ్ చేసేద్దాం. నెంబర్ 1, దే వాచ్ ఏ లాట్ ఆఫ్ టీవీ ల్యాప్టాప్ లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపకుండా మనకు ఉపయోగపడే పుస్తకాలు చదవండి. ఇన్వెస్ట్ గ్రాడ్యుయేషన్ కన్నా సహనంతో ఒక పుస్తకం చదివితే ఇచ్చే రిజల్ట్స్ అదిరిపోతాయి. నెంబర్ 2, దే వేకప్ వెన్ ఎవర్ దే వాంట్. ఎక్కువసేపు నిద్రపోతే కేవలం కలలే మిగులుతాయి. అదే లేచి కష్టపడితే ఆ కలలు సాకారం అవుతాయి. నెంబర్ 3, దే వర్క్ ఇన్ అవర్స్. అన్ని గంటలు కష్టపడ్డా ఇన్ని గంటలు కష్టపడ్డా అని అనకుండా మీ కష్టంతో ఏమైనా వాల్యూని క్రియేట్ చేస్తున్నావా అనేది మనం ఆలోచించాలి. నెంబర్ 4, దే థింక్ లెస్ అబౌట్ దేర్ బాడీ. మీ దేహమే నీకు దేవాలయం. దానికి కావలసిన మంచి ఫుడ్ ఇవ్వు, కావాల్సిన ఎక్సర్సైజ్ చేయి, అప్పుడే అది నిన్ను కాపాడుతుంది. నెంబర్ 5, దే వర్క్ బిఫోర్ ద డ్యూ. రేపు పని ఉంది అని అన్నాక ఇప్పుడు పని చేయడం కాదు, వారం ముందే ఒక ప్లానింగ్తో కొంచెం కాన్స్టెంట్గా పనిచేస్తే అద్భుతాలు సాధిస్తావు. నెంబర్ 6, దే డోంట్ కంట్రోల్ దేర్ మనీ. నీ ధనం నిన్ను కంట్రోల్ చేయకూడదు, నీ ధనాన్నే నువ్వు కంట్రోల్ చేయాలి. ఇలాంటి వీడియోస్ చూసేటప్పుడు చాలా మందిలో ఒక డౌట్ వస్తుంది, ఈ అలవాట్లన్నీ ఇప్పుడు మనం ఎలా మానేయాలి, లేకపోతే ఈ అలవాట్లన్నీ నేర్చుకుంటే మనం నిజంగానే ధనవంతులం అయిపోతావా అని ఆలోచిస్తారు. పాయింట్ ఏంటంటే ఈ అలవాట్లు నెమ్మదిగా మన మీద ప్రభావం చూపిస్తాయి. ఒక పుస్తకం చదివితే ఎవరు రిచ్ అయిపోరు, కానీ ఒక నాన్ ఫిక్షన్ బుక్ చదవడం వల్ల మనకి ఎప్పుడైనా లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు పుస్తకంలోని కొన్ని మాటలు మనల్ని కంబ్యాక్ అయ్యేలా ప్రోత్సహిస్తాయి. అలాగే మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఇలాంటి చిన్న అలవాట్లే కాన్స్టెంట్గా ఈ అలవాట్లు మనం పాటించడం వల్ల తప్పకుండా మనకొక పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే ఈ వీడియోని చెక్ చేసిన అందరి ఉద్దేశం రిచ్ అయిపోవాలని ఉండదు, కానీ ఈ వీడియో ఎక్కడి దాకా మీరు చూశారంటే మీ ఆలోచనలో అది ఉంది. సో ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మానేసి మనకి ఉపయోగపడే గుడ్ హ్యాబిట్స్ని మనం పెంచుకుందాం. రిచ్ మైండ్ సెట్తో ధనవంతులైపోదాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.